హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఇచ్చిన థర్డ్ టాస్క్ మ్యాచ్ ఇట్ అండ్ విన్ ఇట్. టాస్క్ ఏమిటంటే టీంలోని ఒక మెంబర్ యాక్టివిటీ ఏరియాలో ఉన్న మ్యూజియంకి వెళ్ళి రెడ్ క్లాత్ ఉన్న పెడస్టల్ మీద ఉన్న వస్తువుని గమనించాలి. లీవింగ్ ఏరియాలో ఉన్న బోర్డు పైన ఆ వస్తువు డ్రా చేయాలి. అది ఏ వస్తువు అని చెప్పి కనిపెట్టి సెకండ్ మెంబర్ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని రావాలి. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్గా తీసుకొస్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్ అయినట్టు. ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి 100 పాయింట్స్, సెకండ్ విన్ అయిన వాళ్ళకి 80 పాయింట్స్, థర్డ్ విన్ అయిన వాళ్ళకి 60 పాయింట్స్, ఫోర్త్ విన్ అయిన వాళ్ళకి 40 పాయింట్స్, లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 0 పాయింట్స్ వస్తాయి. బిగ్ బాస్ డ్రాయింగ్ ఎవరేస్తారు, గెస్ ఎవరు చేస్తారని చెప్పమని చెప్తారు. డ్రా చేసేది సంజన, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, తనుజ, అలాగే దివ్య. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళగానే రెడ్ క్లాత్ మీద ఒక అమ్మాయి పెయింటింగ్ పెడతారు. బజర్ మోగ్గానే అందరూ బయటకు వచ్చి డ్రాయింగ్ చేస్తారు. ఇక్కడే సంజన అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. రెడ్ క్లాత్ మీద ఉన్న పిక్చర్ కాకుండా రిమైనింగ్ వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుందని చూసుకుని అది డ్రా చేస్తారు. దివ్య, డెమాన్ పవన్, తనుజ ముగ్గురు మాత్రం అమ్మాయి పెయింటింగ్ మాత్రం వేస్తారు. ఫస్ట్ రౌండ్లో భరణి కరెక్ట్గా తీసుకొచ్చి భరణి టీం విన్ అయ్యి 100 పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ విన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళ టీం. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్లో బాల్ పైన 3 మెంబర్స్ ఉన్నట్టు ఒక బొమ్మ ఉంటుంది. ఈ రౌండ్లో ఫ్లోరా కరెక్ట్గా తీసుకొస్తుంది. సంజన అండ్ ఫ్లోరా టీం విన్ అయ్యి 80 పాయింట్స్ వస్తాయి. థర్డ్ రౌండ్లో కిరీటం ఉంటుంది. కన్ఫ్యూజ్ చేయడానికి బిగ్ బాస్ 3 కిరీటాలు పెడతారు. అక్కడ ఏ కిరీటం ఎగ్జాక్ట్గా చూసుకొని డ్రా చేయాలి. థర్డ్ రౌండ్లో శ్రీజ కరెక్ట్గా తీసుకొస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫస్ట్ తీసుకుంటాడు, కానీ శ్రీజ నేను ఫస్ట్ తీసుకున్నాను అనేసరికి శ్రీజ కోసం వదిలేస్తాడు. అందువల్ల శ్రీజ వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళకి 60 పాయింట్స్ వస్తాయి. ఇంకా ఫైనల్గా 2 టీమ్స్ మాత్రమే ఉంటాయి. డెమాన్ పవన్, రీతు, పవన్ కళ్యాణ్, తనుజ. వీళ్ళల్లో లాస్ట్ రౌండ్లో డెమాన్ పవన్, రీతు విన్ అవుతారు. వాళ్ళకి 40 పాయింట్స్ వస్తాయి. తనుజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి 0 పాయింట్స్ వస్తాయి. తనుజ డ్రాయింగ్ బాగా వేస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ వల్ల అక్కడ 0 పాయింట్స్ వస్తాయి. అలాగే శ్రీజ వాళ్ళు అప్పుడే పవన్ కళ్యాణ్ వాళ్ళు విన్ అవ్వాలి, వాళ్ళకి 60 పాయింట్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ శ్రీజకి అలా ఇచ్చేయడం వల్ల సరే వాళ్ళకి 0 పాయింట్స్లో ఉంటారు. గేమ్ ఓడిపోయి 0 పాయింట్స్ రావడం వల్ల తనుజ చాలా ఫీల్ అవుతుంది. డ్రాయింగ్ అంత బాగా వేస్తుంది సరే గేమ్ గెలవలేదు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.